జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా, రావట్లేదా, బహుశా రావట్లేదండి అని చెప్పని మీడియా మిత్రులకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఓహో రావట్లేదా, ఆయనకి ఏ రాజ్యాంగం ఉందో బహుశా ఆయన అసెంబ్లీకి రావట్లేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను. ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది? ప్రజలకు కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటిదంటే, మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు. మరి నిజమైన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్నపాటి సూచన ఏమిటంటే, ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని. ఆయనకి నేను చెప్పేది, మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం. మీరు చదవండి. మీరు చదివితే ఆ రాజ్యాంగంలో ఇలాంటివి చేయమని ఎక్కడన్నా ఉందా? మరీ ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఏంటంటే, ఏ రాజ్యాంగాన్ని బట్టి ఆయన రావట్లేదు, ఆయనకి సపరేట్ రాజ్యాంగం. ఆయన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టే స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదే విషయాన్ని హైకోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా స్పీకర్ గారికి, మీరు ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా ఆయన వేసినటువంటి పిటిషన్లో మీరు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా హైకోర్టు వారిని అడగడం. మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ కౌంటర్ని మీరు స్పీకర్ గారు దానికి సమాధానపరిచే విధంగా కౌంటర్ ఫైల్ చేయలేదని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి మీరు చదువుకుంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు చదువుకుంటే రాజ్యాంగాన్ని ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పిన మీరు ఈ రాజ్యాంగం అనే పుస్తకం కూడా ఒక్కసారి మీరు చదివితే తప్పు ఎవరి వైపు ఉంది, అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగానే వెళ్తున్నారా లేదా మీరు రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారా అనే విషయాన్ని చాలా స్పష్టం అవుతుందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. దయించి మీ కార్యకర్తల్ని చేస్తున్నటువంటి అరాచకాల విషయంలో మీరు కూడా క్రమశిక్షణ చర్య పాటిస్తే చాలా బాగుంటుంది. దాన్ని ఖండిస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పని మరొకసారి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.